హాయ్ అండి, నమస్తే. మన ఇంట్లో చాలా పాత బట్టలే ఉంటాయి కదండి. అందులో కొంచెం మంచివైతే ఎవరికైనా యూస్ చేసుకునే వాళ్ళకి ఇస్తాము. మరీ వెలిసిపోయి చిరిగిపోయిన వాటిని అయితే ఇవ్వలేం కదా. అదే చీరలు అయితే చాలా వరకు అందరూ బొంతలు కుడతారు. అలా బొంతలు కుట్టకుండా, కుట్టే పని లేకుండా, గమ్తో పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చీరని తీసుకొని ఒక 3 ఇంచెస్ వెడల్పుతో ఇలా అంతా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని చీరలు ఏదైనా సరే పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని పెట్టు. దీనికోసం ఒక టీషర్ట్ తీసుకున్నాను. ఒక టీషర్ట్ తీసుకొని అది చిన్నపిల్లలదైనా పెద్దలదైనా పర్లేదు. ఇలా కాలర్ దగ్గర మనము అంతా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసేసుకొని నీట్గా పెట్టేసుకొని టీషర్ట్ని కట్ చేసిన వైపు ఉంటుంది కదండి, కట్ చేసిన వైపు మంచిగా నీట్గా కుచ్చులు వచ్చేలాగా ఇలా సెట్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసాను అన్నమాట. రబ్బర్ బ్యాండ్ వేసి నీట్గా టైట్గా దేంతో అయినా కట్టుకోవచ్చు అన్నమాట. ఇలా కట్టేసిన తర్వాత ఈ టీషర్ట్ని మళ్ళీ ఉల్టా తిప్పాలి. అంటే రైట్ సైడ్కి పెట్టుకోవాలి మనం. అప్పుడు ఒక బ్యాగ్ లాగా కనిపిస్తుంది మనకి. ఆ బ్యాగ్లో మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి పీసెస్ ఉన్నాయి కదా, శారీ పీసెస్, ఆ శారీ పీసెస్ని మొత్తం అందులో మనం స్టఫ్ చేయాలి. అంతా నీట్గా సర్దుకోవాలి. ఎలాంటి దుత్తులు లేకుండా నీట్గా అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అన్నీ మనం పెట్టుకున్నామంటే అదంతా ఫిల్ అయిపోతుంది. అప్పుడు మనకు టీషర్ట్ కింద ఒకటి ఫోల్డ్ చేసి ఉంటుంది. అక్కడ చిన్నగా కట్ చేసి మనము లోపలికి నాడా పెట్టి మనం ప్యాంటుకి నాడా ఎలా ఎక్కిస్తామో అలాగా మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. అలా నాడాని మొత్తం రౌండ్గా వచ్చేస్తుంది. నాడాని మొత్తం ఎక్కిచ్చేస్తే అప్పుడు మొత్తం రౌండ్గా వచ్చేసి ఇలా నీట్గా రెడీ అయిపోతుంది. ఆ మధ్యలో హోల్ దగ్గర ఒక చిన్న క్లాత్ తీసుకొని మనం లోపలికి పెట్టేసామంటే లోపల ఏం పెట్టామో కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది. అప్పుడు ఆ నాడాని మనం మంచిగా నాట్ చేసేసుకున్నామంటే ఒక పిల్లో రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ కుషన్ పిల్లో ఎలా ఉందో చూడండి. నీట్గా చక్కగా ఈజీగా ఏమీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ క్లాత్తోనే ఒక పిల్లో రెడీ. ఇది మాసిపోయినా కూడా మనము మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు అన్నమాట. అంత లోపల క్లాతే కాబట్టి ఈజీ. పాడైనటువంటి వేసుకున్నటువంటి కొన్ని షర్ట్స్ పక్కన పడేసి ఉంటాం కదండి, వాటితో ఇలా కూడా చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. షర్ట్ మొత్తం ఉపయోగించాను, కొద్ది కూడా వేస్ట్ కాకుండా. ఒకసారి మీరు కూడా చూసేయండి. ముందు షర్ట్ని ఇలా మొత్తంగా తీసుకొని హ్యాండ్స్ కాలర్ వరకు మనము నీట్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కాలర్ని మొత్తం ఇలా సపరేట్ చేసేయాలి. ఇలా సపరేట్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఉల్టా తిప్పేసి ఈ సైడ్ను చివర సైడ్స్ మొత్తం స్టిచ్ చేసేయాలండి. మనకు కావాల్సినంత సైజులో ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదండి, ఆ బటన్స్ దగ్గర నుంచి ఉల్టా తీసేసాము అంటే ఒక బ్యాగ్ లాగా తయారవుతుంది. చూశారు కదండి, ఒక బ్యాగ్ లాగా వచ్చింది. ఇందులో మనము ఎప్పుడో ఒకసారి ఉపయోగించుకున్నటువంటి బట్టలన్నీ పెట్టి లోపల పెట్టేసుకోవచ్చు. ఒక బ్యాగ్ లాగా యూస్ చేయొచ్చు. లేదంటేను ఇలాగా ఒక పిల్లో తీసుకొని ఒక పిల్లో కవర్ లాగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఎంతో నీట్గా ఉంటుందండి. దీనిపైన మళ్ళీ క్లోజ్ చేసుకోవడానికి బటన్స్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లము ఉండదు, నీట్గా ఉంటుంది. ఒక పిల్లో కవర్ రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత అందంగా ఉన్నదో. ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి కదండి, హ్యాండ్ని తీసుకొని ఆ చివర కొద్దిగా కట్ చేసేసి ఈ హ్యాండ్ని ఉల్టా తిప్పేసి ఇక్కడ కూడా సేమ్ అలాగే చివర సైడ్స్ స్టిచ్ చేయాలి. అలాగే తర్వాత ఒక హ్యాండిల్ లాగా కూడా నేను చేశాను. ఇప్పుడు దీన్ని ఉల్టా తిప్పేస్తే ఒక బ్యాగ్ లాగా తయారవుతుంది. ఇది వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇచ్చామంటే స్కూల్కి హ్యాపీగా తీసుకెళ్తారు. చూసారా వాటర్ బాటిల్ ఎంత బాగా ఫిట్ అయ్యిందో, నీట్గా ఉంది. ఇప్పుడు ఇక మిగిలినది కాలర్ పార్ట్ అండి. కాలర్ని మనము చక్కగా కట్ చేసేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని అందులోనే కొద్దిగా మిగిలినటువంటి ఒక క్లాత్ తీసుకొని ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. క్లాత్ను కూడా ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసేయాలి. ఆ క్లాత్ రౌండ్ ఉన్న క్లాత్ చుట్టూరా మనము కాలర్ని పెట్టేసి చుట్టూ స్టిచ్ చేసేసి సైడ్స్ కూడా స్టిచ్ చేస్తే ఒక పౌచ్ లాగా తయారవుతుంది. ఒక బుట్ట లాగా ఉంటుంది. చూడడానికి ఒక క్యాప్ లాగా ఉంటుంది. ఇందులో మనకు కావాల్సినటువంటి ఏవైనా సరే క్లిప్స్ అన్నీ ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఎలా ఉన్నాయో.
ఒక టీషర్ట్ తీసుకొని దాని చివరి భాగంలో ఫోల్డింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా అంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక షేప్ కోసం అన్నమాట సెంటర్లో ఇలా రౌండ్గా మనము డ్రా చేసుకోవాలి. ఇలా సర్కిల్ గీసుకోవాలి. దాని తర్వాత ఒక 3 ఇంచెస్ గ్యాప్తో అవుట్ సైడ్ బయట సైడ్ కూడా దాని చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ గీసుకోవాలి. తర్వాత అలాగే ఇది నీట్గా ఈ అవుట్ సైడ్ లైన్ చుట్టూ మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 పీసెస్ ఉంటాయి. 2 పీసెస్ అనేటివి ఊడిపోకుండా ఉండడం కోసం, సపరేట్ అవ్వకుండా ఉండడం కోసం ఒక పిన్నులు లాంటివి గుండు సూదులు తీసుకొని మనం అక్కడక్కడ ఇలా పెడుతున్నామన్నమాట. ఇలా అంతా పెట్టుకున్న తర్వాత మనం సిజర్స్ తీసుకొని ఈ బయట అవుట్ సైడ్ రింగ్ నుంచి లోపల మనకు ఒక సర్కిల్ ఉంది కదా, ఒక 1 ఇంచ్ గ్యాప్తో మనం అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసిన పీసెస్ను పైదొకటి కిందదొకటి తీసుకొని ఇలాగా 2 ముళ్ళు వేసుకుంటూ టైట్గా చుట్టూ వేసుకోవాలి. మొత్తం క్లోజ్ చేయకుండా మనం లోపల ఏదైనా కాటన్ అలా పెట్టడం కోసం కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని మొత్తం రౌండ్గా ఇలాగా అంత నీట్గా 2 ముళ్ళు వేసుకుంటూ పెట్టేసుకోవాలి. ఇలా ముళ్ళన్నీ వేసిన తర్వాత మనం ఇందాక పెట్టినటువంటి పిన్నులన్నీ తీసేసి ఈ గ్యాప్లో మనము ఇంట్లో ఏదైనా పాత కాటన్ ఉన్నా లేదంటే పాత బట్టలు ఉన్నా ఏదైనా సరే ఇందులోపలికి అంత నీట్గా పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఈ గ్యాప్ లేకుండా మొత్తం ఫిల్ చేసుకున్నాము అంటే నీట్గా ఇలా పిల్లో రెడీ అయిపోతుంది. ఇంకా గ్యాప్ అక్కడ మనం వదిలేసినవన్నీ కూడా అన్నీ మనం ఇలా ముళ్ళు వేసేసుకున్నామంటే నీట్గా పిల్లో అనేది రెడీ అయిపోతుంది. ఇలా పిల్లో అంతా రెడీ అయిన తర్వాత సెంటర్లో ఒకటి ఏదైనా సరే పూస కానీ లేదంటే ఏదైనా మన దగ్గర ఉన్నది తీసుకొని ఇలా కుట్టుకున్నామంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇది డెకరేషన్ పీస్ లాగా వాడుకోవచ్చు, లేదంటే మన కార్లో సీట్లోకి ఒక పిల్లో లాగా కూడా యూజ్ చేయొచ్చు, బర్త్డే గిఫ్ట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చూసారా నీట్గా ఎంత బాగుందో. ఇలాగ ఇంట్లో ఉన్నటువంటి పాత బట్టలతో రూపాయి ఖర్చు లేకుండా ఇలా